పాట సంఖ్య 226. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు అనే పాటను పాడి దేవుని మహిమపరుద్దాం. ఎవరైనా వాష్రూమ్ వెళ్ళవలసి ఉంటే త్వరగా ఈ పాట అయిపోయే లోపల తిరిగి వాక్యానికి త్వరగా ముగించుకొని వచ్చేయండి. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తాయనే, జీవపు దాతాయనే, నిరక్షణకర్తాయనే, నిరక్షణకర్తాయనే. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే, ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టక మునుపే. ప్రేమించెను నిన్ను ఆయనే శాశ్వత ప్రేమాచే, ఏర్పరచుకొనె నిన్ను భూమి పుట్టక మునుపే. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు. దేవుడే నరరూపియాయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందుం భయపడకు మని పలికే. యాకోబును సృజించే ఇశ్రాయేలుకు రూపునిచ్చే, నీకు తోడైయుందుం భయపడకు మని పలికే. పేరు పెట్టి పిలచి నా సొత్తు నీవనెను, పేరు పెట్టి పిలచి నా
స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ సహవాసములో నిలచి ప్రత్యక్షతయందుండి ఏమి సంభవించినను ప్రభు పక్షమునుండవలెన్ అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అంతమందు బహుమానమితున్ అని ప్రభువే చెప్పెనుగా అని ప్రభువే చెప్పెనుగా స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే నిన్ను నిర్మించి రూపంబునిచ్చిన సృష్టికర్తయనే జీవపు దాతాయనే నిరక్షణకర్తయనే జీవపు దాతాయనే నిరక్షణకర్తయనే నిరక్షణకర్తయనే స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు. దయచేసి కూర్చోండి, బైబిల్ పల్లె పాడుకుందాం. యేసుని వాక్కు నిత్యము నిల్చు అనే బైబిల్ పల్లవిని పాడుకున్నాం. యేసుని వాక్కు నిత్యము నిల్చున్ ఏమి మారినన్ పొల్లు పొదు భూమ్యాకాశముల్ గతించినాను మారాజు పల్కు మారదు. మన మధ్యలో దైవ సేవకులు వాక్యాన్ని అందిస్తారు. ప్రభునామమును బట్టి అందరికీ వందనాలు. మనము బలాలు ప్రవేశించక మునుపు అపోస్తులైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. పౌలు అపోస్తులుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము
15వ వచనాన్ని మనమందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. పేజ్ నెంబరు 191. దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవలసిందిగా ప్రభు నామమున మీకు మనవి చేస్తా ఉన్నాం. రండి అందరం కలిసి చదువుకుందాం. అయినను నేను ఆలస్యం చేసినడలా దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. పౌలపోస్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం మనకందరికీ తెలిసిన భాగమే. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవముల దేవా, యేసుక్రీస్తు ప్రభు వారి సకల ఆశీర్వాదమునకు మించిన అద్భుతమైన నామమున మీకు స్తోత్రములు. ఆగస్టు మాసము 31వ తారీఖున ఈ మాసంలో చివరి ప్రభుదినాన పిల్లదెలిపి ఆ ప్రార్థన మందిరావరణములో మేము కనబడ్డానికి మీరు మమ్మల్ని కనికరించి తోడుకొచ్చిన విధానం కొరకు స్తోత్రములు. ఆ కారణాన్ని బట్టి మేము నీకు పాద పద్మముల చెంత ప్రణతిల్లి ప్రణామములు ఆరోపిస్తుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు. మీలాంటి అద్భుతమైన దేవుడు ఎవరినూ లేరు తండ్రి. యొక్క కృప ప్రత్యక్షమై మమ్మల్ని మాకు మీరు కావలిగా ఉంచుతూ వచ్చినారు. ఇందుకొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. కనుక తండ్రి, ఆరాధనలోను పాటలు పాడే విషయంలోను ఇలాగున సండే స్కూల్ పరిచర్యలోను కంటికి కనపడని వంట పరిచర్య విషయంలోను వీటన్నిటి విషయాలలో మీరు కృపను అనుగ్రహించినందుకై మీకు స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రియ తండ్రి, నీ రక్త మాంసములకు సాదృశ్యమైన యొక్క బల్లాలో మేము పాలుపంపులు పొందడానికి మీరు మాకు అనుగ్రహించిన యొక్క అవకాశం, భాగ్యము, పుణ్యము, దానం కొరకై మీకు స్తోత్రములు. ఇది మీరు మాకు ఈవిగా ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. కనుక ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మేము వాక్య వెలుగులో పరీక్షించుకున్న వారమై యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందడానికి నన్ను మమ్ము సిద్ధపరచుము, ఆయత్తపరచమని ప్రార్థన చేస్తుంటున్నాం. నమ్మదగిన తండ్రి, ఈ సమయంలో నీ పరిస్థితులు నిలబడడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు. కనుక ప్రభు, అరికాలు వదులుకున్న నెత్తి వరకు నేను పాపం చేసిన వాడిను. దయతో నన్ను క్షమించుము, నీ యొక్క రక్తంతో కడుగుము, శుద్ధీకరించుము. నా నోటి నీ మాటలుంచి నీ నామానికి మీరు మహిమకరంగా చేసుకుంటవలసిందిగా ప్రార్థన చేస్తూ సమయాన్ని దీవించి పెట్టమని, సాతాను యొక్క అంధకారశక్తుని పాతాళంలోకి బంధించమని, ప్రభా మీరు కార్యం చేస్తే, మీరు మాట్లాడితే, మీరు అందిస్తుంచితే, మీరు చేయి పట్టుకుంటే తప్పించుకునగలవాడు ఎవడనూ లేడని ఒప్పుకొనొచ్చు. యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చాలా సంతోషం. ఆరాధన అసలు యాక్చువల్గా మా కడపలో అయితే దాదాపు ఒక 200 మంది చేరొస్తారు. 200 మంది చేరవేస్తే ఈ విషయం ఇంతకుముందు కూడా మీకు జ్ఞాపకం చేసిన, ఆరాధన చేయండి అని సేవకుడన్న మొరపెట్టిన వారు ఏమాత్రం ఆరాధించారు. కనుక ఇక్కడ ఆరాధించినారు, చాలా సంతోషం. కనుక మీకే సమయం సరిపోలే. కనుక ఇంక దేవునికి స్తోత్రం. అయితే దానికి ఒక క్రమము, ఒక నియమం ఉంది కనుక ఆ విషయాన్ని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. ఎందుకని అంటే ప్రతిదానికి ఒక క్రమం గలదు, ప్రతిదానికి ఒక క్రమం. కనుక స్థానికంగా ఇక్కడ ఉండేవాళ్ళు లేకపోతే వచ్చిన వాళ్ళు ఏమైనా మీకు తెలియజెప్పినారో లేదు కానీ ఆరాధనలో పాటన్నా వాడాలా, లేదంటే ఆరాధన చేయాలి. సమయాన్ని ఏమాత్రము దొంగలించకూడదు. కనుక మనకు ఎన్నో పనులు ఉన్నాయి, పనులన్నీ మానుకొని మనం వచ్చినాం. దేవుడైనా మాట్లాడితే
తన చిత్తంలో ఉంటే మాకు సహాయకరంగా ఉంటుందేమని ఆశ కలిగి వచ్చినాం. కనుక వ్యక్తిగతంగా మనం ఆరాధించినప్పుడు సమయోచితమైన జ్ఞానంతో సమయోచితమైన దేవుని కృపతో మనం ఆరాధించాలని మనది. కనుక దయచేసి అనేది భావించద్దు. కనుక రండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నేను మాత్రం చదువుతా, గమనించండి, సమయం లేదు. అయినను నేను ఆలస్యం చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగ ప్రవర్తించవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. కనుక ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. కనుక ఈ లేఖన భాగాలు దేవుడు మన కొరకు దీవించునుగాక. ఇక్కడ జీవం గల దేవుని సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము, దేవుని సంఘము దీపస్తంభము, దేవుని సంఘము సాక్షార్థమైన సంఘము, దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘము. ఈ సంఘమును గురించి నానా విధాలుగా భక్తులు ఎంతో మంది మన జ్ఞాపకం చేస్తూ వచ్చినారు. కనుక నిర్గమకాండం 40వ అధ్యాయంలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై మందిరాన్ని నిర్మించమంటే, మందిరాన్ని నిర్మించిన తర్వాత ఏమైందంటే మందిరం అంతా తేజస్సుతో నిండెను. ఏమంట? జీవంగల దేవుని సంఘం ఎవలా ఉంది, మందిరం అంతా తేజస్సుతో నిండెను అని రాయబడింది. కనుక దావీదు ఏమంటాడంటే, యాకోబు యొక్క బలిష్ఠునికి నేను ఒక నివాస స్థలము, గుడార స్థలము చూచేంత వరకు నేను నిద్రపోను అన్నాడు. ఏమన్నాడు? చూచేంత వరకు నా కంటికి నిద్ర రానియను, నా నాలుకను నేనేమాత్రం దాన్ని తృప్తిపరచుకోను అని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. కనుక దావీదు మనలాంటి సామాన్యమైన వాడు కాదు. దేవుని చేత అభిషేకించిన వాడు, 18 ఏళ్ల ప్రాయంలో సింహాన్ని ఎలుగుబంటిని చీల్చినవాడు, సితార చమత్కారంగా వాయించగలిగిన వాడు. ఆయన విషయంలో ఏ విషయంలోనైనా సరే ఆయనతో మనకు ఏమాత్రము సరిపాటి కాదు, సాటైన వారం ఏమాత్రం కాదు. కనుక దేవుని సంఘములో దేవుని సంఘం గురించి అంత నిశ్చింత, అంత పట్టింపు, అంత దేవుని సంఘము అంటే అంత ఉంది ఆయన. కనుకనే దేవుడు ఏమన్నాడు? అయ్యా వాస్తవమే, నిజమే. దేవుడు అంతకు ముందుగా ఏం చేస్తూ వచ్చినంటే దావీదు దగ్గరకు వచ్చి చిన్న పిల్లవాని మాదిరి, అయ్యా ఎంత కాలం నేను అరణ్యంలో ఉండాలా, నాకు ఒక గుడారం అమర్చండి అని అంటే దావీదు అది విని తనను తాను కృంగలకు గురి చేసుకొని ఏం చేస్తూ వచ్చినాడంటే ఆ మాటలన్నీ పలుకుతా వచ్చినాడు. కనుక ఇక్కడ చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుడు అంత కృంగుదల ఆయనకు వచ్చినా కానీ ఆయనకు దేవుడు ఆ అవకాశం ఇవ్వలే. అర్థమైందా? అవకాశం ఇవ్వలే. ఎవరికి ఇచ్చినాడు మరి? తన కుమారుడైన సొలొమోనుకి ఇచ్చినాడు. కనుక సొలొమోను కూడా అంటాడు ఒక మాట, 2 మొదటి రాజులు 8వ అధ్యాయం 28వ వచనం నేను చదువుతా, గమనించండి. అయినను యెహోవా నా దేవా, నీ దాసునైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసునైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నీ నామం అక్కడ ఉండునని ఏ స్థలము గూర్చి, గమనించాలా, ఏ స్థలమును గూర్చి నువ్వు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరం తట్టు నీ నేత్రములు రెయింబవులు తెరవబడి ఉండును గాక. ఏమంట? ఈ మందిరాన్ని నీ దాసుడైన దావీదుతో సెలవిచ్చిన, ప్రమాణం చేసిన ప్రకారము ఈ ఆధిక్యత నాకు ఇచ్చినావు. కనుక ఈయన ఉప్పొంగలే, అతిశయించలే. ఏమని చేస్తూ వచ్చినంటే, ప్రభువా నీ మందిరం చుట్టూ నీ నేత్రాలు ఎల్లప్పుడూ ఉండాలా. ఎందుకు ఉండాలా? ఉండాల్సినంత అవసరం ఏముంది? అంత అశక్యమైన పని ఏముందాడా? ఎందుకు ఉండాలా? మందిరమే కదా, నిర్మించినాడు కదా అని అనుకోలే. నేను నిర్మించినా కదా, నాకు దేవుడి అవకాశం ఇచ్చినాడు, నా తండ్రి అయిన దావీదు ఇచ్చినాడు అని అనుకోలే. కనుక దీనుడై ఖిన్నుడై తన్ను తాను తగ్గించుకుంటూ, ప్రభువా నా దేవా
యెహోవా నా ప్రార్థన ఆలకించు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని మందిరం యొక్క పట్టింపు ఆ యొక్క సొలొమోను రాజుకు అంతగా ఉందని అర్థం. ఏమని? దేవుని మందిరాన్ని గురించి, దేవుని నిర్మాణమైన దేవుడు నివసించే గుడార గురించి, దేవుడు తేజోమహిమ నివసించే గుడార గురించి ఆయనకు అంత పట్టింపు ఉంది. ఎవరికి? మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు, సొలొమోను. కనుక దేవుడు ఈ జీవంగల దేవుని సంఘము ఎలాంటిదంటే మనకు ఆశ్రయం ఇచ్చేది. ఎలాంటిది? మనకు ఆశ్రయం ఇచ్చేది. ఈ జీవంగల దేవుని సంఘం ఏంటంటే రక్షణార్థమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చేది. ఈ జీవంగల దేవుని సంఘం ఏంటంటే మనకు నీడనిచ్చేది. ఈ జీవంగల దేవుని సంఘం ఎలాంటిదంటే మనకు సమాధానం ఇచ్చేది, సంతోషం ఇచ్చేది. మన యొక్క అక్కర్లన్నీ తీర్చేదానికి సేవకుని, బోధకులను, పరిచారకులను, విశ్వాసులను ఈ సంఘంలో దేవుడు పెడుతూ వచ్చినాడు. ఆ కారణాన్ని బట్టి ఏం చేస్తున్నాం? ఫిలదెల్ఫియా ప్రార్థన మందిరంలోనికి మనం వచ్చినాం. అర్థమైందా? జీవంగల దేవుని సంఘంలోనికి అంత ఆషామాషిగా రాలే, అంత సులువుగా నువ్వు ఇక్కడికి రాలే. కనుక నీ కొరకు ఈ సంఘంలో ఉండేవారు అనేక మంది ప్రయాసపడుతూ వచ్చినారు, కన్నీళ్లు విడుస్తూ వచ్చినారు, వారికున్న సమర్పణ చేస్తూ వచ్చినారు, వారి చెమట నోడుస్తూ వచ్చినారు. కనుక వారి మోకాళ్ళొంగి దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చినారు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి నీవు రక్షణ పొంది దేవుని ఆవరణంలోనికి ఈ సమయంలో ఇక్కడ కూర్చొని ఉన్నావు. ఇది దేవుడు జీవంగల దేవుని సంఘము. కనుక జీవంగల దేవుని సంఘంలో మనుషులు ఎలాగూ ప్రవర్తించవలనను అని వాక్యంలో రాయబడింది. రండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం చదవండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును గమనించండి. మీ జీవంగల దేవుని వైపు తిరగవలనని మీకు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రకటిస్తున్నారు ఇక్కడ? అపోస్తుడైన పౌలు, కనుక బర్నబా, వీళ్ళిరువురు ఆ లూస్త్రా అనే పట్టణంలో ఏం చేస్తూ వచ్చినారంటే బలహీనము పాదం గలవాడు అక్కడ ఉన్నాడు, బలహీనమైన వాడు. కనుక ఈ బలహీనమైన వాడిని ఏం చేస్తూ వచ్చినాడంటే అతను పౌలు వైపు ఆశగా చూసినాడు. చూస్తే ఏమనంటే నువ్వు స్వస్థపరగొడుచున్నావా అని చెప్పి స్వస్థపరిచినాడు. స్వస్థపరిస్తే అక్కడ ఉండే వాళ్ళు ఏమి చేస్తూ వచ్చినారంటే ఆయనను పూజించాలని, ఎవరిని? ఈ పౌలును, తన స్నేహితుడైన లేకపోతే తోటి పరిచారకుడైన ఆయన బర్నబాను పూజించాలని పూదనలు తీసుకొని వచ్చినారు. పూదనలు తీసుకొని వస్తే ఈయన ఏమంటున్నాడంటే అయ్యలారా, ఎట్లా మామూలు కాదు, వస్త్రాలన్నీ చింపుకొని బాధతో వీళ్ళు ఎంతకాలం మారుతారు, ఎప్పటికి మారుతారు, ఎన్నిసార్లు వీళ్ళకు చెప్పాలా అని చెప్పి నేను ఏం చేస్తున్నాడంటే బట్టలు చించుకొని అయ్యలారా, అంత బాధలో కూడా, అంత ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళని విసుగు చెందలే, ఏం చేస్తూ వచ్చినాడంటే బాధలో అయ్యలారా అని సంబోధించి మీరు ఎందుకు ఇలాగ ప్రవర్తిస్తున్నారు? జీవంగల దేవుని వైపు నడవండి అన్నాడు. కనుక జీవం అంటే ఏం చేస్తుంది? కదలిక ఉంది. జీవంగల దేవుని సంఘములో జీవంగల దేవుడు నీ పక్షాన ఉన్నాడు. కనుక ఎంతకాలం లోకం వైపు చూస్తావు? ఎంతకాలం లోకంలోనే ఉంటావు? ఎంతకాలం ఇంకా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనే వేసుకుంటావు? ఎంతకాలం ఇలాగ జీవిస్తావు? కనుక మనకు తెలుసు కదా, కరోనా కాలంలో 21-22 మనకంటే గొప్పవారు, అర్థమవుతుందా? మనకంటే గొప్పవారు, మనకంటే ధనికులు, మనకంటే ఆరోగ్యంగా ఉండేవారు, మనకంటే అన్ని సదుపాయాలు వారి గృహములలో, వారి ఆఫీసులలో వారు చేరి ప్రతి వచ్చే స్థలంలో వాళ్ళు సిద్ధపరచుకున్న వారు ఎంతమంది వెళ్ళిపోయినారు. కారణం ఏంటి? డబ్బు లేదా? ఉంది. కారణం ఏంటి? వాళ్ళకి సదుపాయాలు లేవా? ఉన్నాయి. కానీ దేవుడు వాళ్ళని తీసుకొని పోయినాడు. కనుక ఇంకా దేవుడు మనల్ని ఉంచినాడు అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? ఇంకా నువ్వు దేవుని వెలపటున్నావు, ఇంకా నిజమైన దేవుని ఎరక్కోకుండా ఉండవు. ఊరికే
వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు, అంతే. నీలో జీవం లేదు. కనుక జీవం గల దేవుని వైపు నువ్వు అరులు చాస్తూ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నా అంటే, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నువ్వు నా దగ్గరికి రా. నీ కష్టం ఉందో, బాధ ఉందో, ఇరుకుందో, ఇబ్బంది ఉందో, అనారోగ్యం ఉందో, కన్నీళ్ళు ఉన్నాయో, వేదన ఉన్నాయో, ఇవన్నీ నీకు తొలగిస్తా. నేను సమస్తమును చేయటకు నాకు సాధ్యమవుతుంది. ఆకాశాన్ని భూమిని సృజించిన వాడ నేనే, జగత్ పునాది వేయబడకుంపే ఉన్నవాడ నేనే. కనుక సముద్రాన్ని రెండు పాదగా చీల్చిన వాడ నేనే, బండ సందులోంచి నీటి ఉప్పును పుట్టించిన వాడ నేనే. నాకంటే శక్తిమంతుడు ఎవరు? ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. కనుక ఇంకా 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 ఎన్ని రోజులు మునకొల్లకు ఎదురు తిరుగుతావు? ఇంకా ఇంకా అలాగుంటే దేవుడు అరులు చేస్తూ ఉంటాడు శిలుమాన పైనకి ఎక్కి. ఈ రక్తం నీకోసమే, ఈ ప్రాణత్యాగం నీకోసమే, ఈ ముఖమంతా ఉమ్మి నీకోసమే, ఈ కాళ్ళల్లో చేతులలో శీలలు నీకోసమే అని అంటున్నాడు. కనుక ఇంకా 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 ఎవరైనా వారి బలహీనతలను బట్టి ఇంకా లోకానుసారంగా బలహీనంగా ఉండి వెనకతట్టు చూసిపోతున్నారేమో, జాగ్రత్త. ప్రభు నామమును బట్టి మిమ్మల్ని గద్దిస్తూ ఉన్నాం, మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే మీరు కూడా జీవం గల దేవుని సంఘములో నిశ్చింతగా, నెమ్మదిగా, సమాధానంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కనుక అయ్యలారా, అమ్మలారా, చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదు. కనుక ఇది మొదటిది. ఏంది? జీవం గల దేవునికి ఆవతలు లేకుండా జీవం గల దేవుని సంఘంలోనికి మనం వచ్చినాం. కనుక రండి, రెండోది, జీవం గల దేవుని సంఘములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను అను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో, చాలు జీవం గల దేవుని ఆత్మతో, ఈ మాట గమనించాలి. జీవం గల దేవుని ఆత్మతో. కనుక దేవుని వాక్యంలో ఏం సెలవిస్తూ ఉంది? మనకు పరిచయమైన మాటలే. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. మానవుని నాసికాంతంలో దేవుడు జీవావధి నూదగా నరుడు ఏమైపోతూ వచ్చినాడు? జీవాత్మాయను. కనుక ఈ జీవాత్మ కలిగిన దేవుడు ఏమంటున్నాడు అంటే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిన దేవుడు. కనుక భూమిపైన వేడి గురించి, ఒక విషయం గురించి 2 మొరపెడతారో ఏకీభవించి దాని పరలోకం నుంచి నేను తీరుస్తానన్న దేవుడు. కనుక ఈ ఆత్మదేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయకపోతే పాపమేదో, దుర్నీతేదో, శాపమేదో, సిగ్గేదో, అవమానం ఏదో మనకు తెలియదు. లోకానుసారం కాదు, ఆత్మీయంగా. కనుక ఒకరితో మనం ఏదన్నా అనవసరంగా ఒక మాట మాట్లాడితే, అనవసరంగా వారి కీడు తలపెడితే, అనవసరంగా వారిని అవమానిస్తే, వారికి మనం చేయదలిచిన సహాయం మనం చేసేవారమైన వెనకకి తీస్తే వెంటనే ఏమవుతుందంటే ఆత్మదేవుడు నీకు సహాయం చేస్తాడు. ఏం చేస్తాడు? ఆత్మదేవునికి అలా చేయకోకుండా ఉంటే, నీ మనసు నిన్ను నొప్పించుకోకుండా ఉంటే, అలాగున నీ మనసులో, నీ హృదయంలో ప్రేరేపణ కలగకుండా ఉంటే నువ్వు దేవునికి వెలపటే ఉన్నావు. అర్థమవుతుందా? దేవునికి వెలపటున్నావు. ఆత్మదేవుడు నిన్ను గద్దించాలా. వాక్యం చెప్పినప్పుడు నువ్వు కిన్నుడై సిగ్గుతో తలదించుకొని, ప్రభువా ఇది నాదే, నా తప్పే, నేనే ఈ విధంగా చేస్తా అని దేవుని దగ్గరకు వచ్చి కన్నీటితో నువ్వు వేడుకోవాలా. అది ఆత్మ. మనిషిని ఆత్మ కాదు, మనుషుని సంతోషపెట్టేది కాదు. మనుషుని సంతోషపెట్టేదానికి కాదు ఇక రక్త మాంసాలు, మనుషుని సంతోషపెట్టేదానికి కాదు ఇక జీవము గల దేవుని సంఘము, జీవం గల దేవుని ఆత్మ, జీవం గల దేవుని సంఘానికి వెలపడుండేదానికి కాదు ఇవన్నీ చేస్తూ వచ్చింది దేవుడు. కనుక చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, దేవుని ఆత్మ మనలో ఉండాలి. కనుక నువ్వు జీవం గల దేవుని వెలపడుంటే దేవుని ఆత్మ నీలోకి రాదు. జీవం గల దేవుని సంఘంలోనికి వస్తే దేవుని ఆత్మ నీలోకి వచ్చింది. కనుక రండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం. మరియు
జరుగునదేమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోటను చెప్పబడెనో ఆ చోటనే జీవంగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడెను. జీవంగల దేవుని కుమారులు, జీవంగల దేవుని కుమార్తెలు. ఇలాంటి ఆధిక్యత మనకుందా అని ప్రశ్న. ఇలాంటి ఆధిక్యత, ఇలాంటి అర్హత, ఒక మాటలో చెప్పాలంటే ఆధిక్యత అంటే అది వేరే, ఇలాంటి హక్కు మనకుందా అని, జీవంగల దేవుని కుమారులముగా కుమార్తెలుగా మనం ఉన్నామా అని. కనుక దేవుని ఆత్మచేత 8వ అధ్యాయం 14 వచనం, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. ఏమంట? దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు కుమార్తెలై ఉందురు. కనుక దేవుని కుమారుడు పాపం చేస్తాడా? చేయడు. దేవుని కుమార్తె అన్యాయం చేస్తుందా? చేయదు. దేవుని కుమారులు కుమార్తెలు అనబడేవారు జీవంగల దేవునికి వెలపట్టు ఉంటారా అంటే ఉండరు. అది అసంభవం. ఎందుకు? నా తండ్రి, నా తల్లి. సామాన్యమైన రీతిలో మనం ఆలోచన చేసుకుంటే సామాన్యమైన రీతిలోనే దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరంలా ఈ మాటలకు. సామాన్యమైన ఆలోచన చేసుకుంటే మనం వేరే వాళ్ళు బాధపడతారేమో, వాళ్ళ దుఃఖానికి మనం కారణమవుతానేమో అనే స్థితి మనకుంది. కనుక జీవంగల దేవుని ఆత్మ మనకున్నప్పుడు, దేవుని కుమారులమైనప్పుడు, మనం దేవుని ఆత్మచేత నడిపించబడతా వచ్చినప్పుడు పాపానికి దూరంగా ఉంటాం. ఎలాగా? పాపానికి దూరంగా ఉంటాం. కనుక పాపము, ఎందుకు పాపం గురించి ఇంతగా చెప్పబడాల్సింది వస్తుందంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. లోకంలో ఉండేవాళ్ళు పాపం చేస్తే కాదు, దేవుని సంఘంలో ఉండేవాళ్ళు పాపం చేయకూడదు అనేదే ఈడ విజ్ఞాపన, ఈడ మనవి, ఈడ హెచ్చరిక. ఇది తీసుకోవాలని నీకు ఈ మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి నీకు నాకు. కనుక దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడుదురో వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలై యుందురు. అర్థమైందా? ఎన్ని చూసినాం ఇప్పుడు? మొదటిది దేవుని జీవంగల దేవుని సంఘంలో ఉండాలి. రెండవది ఆత్మచేత. మూడవది జీవంగల దేవుని ఆత్మచేత. నాలుగవది రండి, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14 వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. నిర్జీవ క్రియలను విడచి. మందిరంలోకి అడుగు పెడతాను, ఈ పక్క సైడ్ చూస్తే ఇదే వాక్యం ఉంది. మందిరంలోకి అడుగు పెట్టి చూస్తాను, ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచి చూస్తే ఈ వాక్యమే ఉంది. కనుక చాలా సంతోషం వేసింది. నిర్జీవ క్రియలు విడిచి జీవంగల దేవుని సేవించుటకు. కనుక నిర్జీవమైన క్రియలు అంటే ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక మనకు పరిచయమైన మాటలే. 5వ అధ్యాయం 19 వచనం, శరీరం కారం సృష్టమైనవి అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, విచారము, ద్వేషములు, కలహము, వస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, యుద్ధములు, అసూలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కనుక నిర్జీవమైన క్రియలు ఇవన్నీ ప్రతి మనుషునికి, ప్రతి జీవంగల దేవుడు ఎవరెవరికైతే జీవాత్మను వదిలినాడో వాళ్ళందరిలో ఇవి ఉంటాయి. కనుక ఇవన్నీ ఏమంట? నిర్జీవమైన క్రియలు. అంటే దాంట్లో అదేమో మనతో ఇప్పుడు మొబైల్ ఉంది, మొబైల్లో మనం ఏం చేస్తున్నాం? మొబైల్లో మనం ఇష్టానుసారంగా చూసుకుంటాం. కొంతమంది అయితే హృదయంలో బాధ, పాటల బుక్ ఉంది, బైబిల్ ఉంది, సెల్లు పెట్టుకొని చూస్తారు.
దాంట్లో చూడకుండాటన్నీ చూస్తారు, దాంట్లో వినరాటన్నింటిని వింటారు. అది తప్పు అని ఆత్మదేవుడు గద్దిస్తున్న దాన్నే చూస్తారు. చూసి ఏం చేస్తారంటే మళ్ళీ వచ్చి మళ్ళీ బైబిల్ పాటలు, మళ్ళీ బైబిల్ వాక్యం చూసుకుంటూ ఎంత ధైర్యం నీకు, ఎన్ని గుండెలా అని నీకు, అసలు ఎన్ని గుండెలు, ఎన్ని కండలు, ఎవరు అనుకుంటున్నావు? ఈయన సామాన్యమైన వాడా? నువ్వు ఈ దినాన దేవుడు ఉండాడన్న దానికి నిలవెత్తి నిదర్శనం నువ్వే. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ ఉచితంగా సదుపాయాలన్నీ గాలి నువ్వు కొంటున్నావా? కొనలే. అగ్ని నువ్వు కొంటున్నావా? కొనలే. ఇవన్నీ పంట పొలాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి? దేవుడు సృష్టిస్తేనే వచ్చినాయి. కనుక అలాంటి దేవుని నువ్వు ఎందుకు అవమానపరుస్తావా అని, ఎందుకు ఈ నిర్జీవమైన క్రియలు నీకు? బైబిల్ ఉంది, పాటల బుక్ ఉంది, తీసుకొని పాడండి, స్పష్టంగా చదవండి. ఒకవేళ కళ్ళు కనపడకపోతే అద్దాలు తెచ్చుకొని చదవండి, తప్పేం లేదు, తప్పేం లేదు. కనుక నిర్జీవమైన క్రియలు ఈ కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఏమనుందంటే, తీయద్దు దయచేసి, ఏమనుందంటే, మీరు మా పత్రిక అంటున్నాడు. ఎవరు? పౌలు. ఏమంట? మనం పత్రికలమంట. పత్రికలు ఎట్లుంటాయి? దాంట్లో కల్మషం ఉంటుందా? ఇప్పుడు మనం ఎవరికైనా వెళ్ళి సామాన్యంగా ఉదాహరణకు తీసుకుని ఒక కరపత్రిక ఎవరికైనా ఇచ్చినాం అనుకో, దాంట్లో ఏదైనా తేడా ఉంటుందా? ఉండదు. కనుక మనం అలా ఉండాలంట, పత్రికలుగా ఉండాలంటే మనము వైట్ పేపర్ ఉన్న తెల్లగా ఉండాలంతే, ఇంకా తెల్లగా ఉండాలి మనం, దేవుని ఉద్దేశం. కనుకనే అంటాడు, ఏమంటాడు? నేను పరిశుద్ధునైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి. ఎంత ఆధిక్యత చూడండి మనకి ఇచ్చినాడు దేవుడు. సామాన్యమైన విషయం కాదు ఇది. మనకు మనం ఆలోచన చేసుకుంటే, మనకు మనం దీని ఎందుకు ఇదంతా జరిగింది అని మనము ఒకసారి యోచన చేస్తే ఇవన్నీ మనకిట్నే అర్థమైపోతాయి అంతే, ఒకటి చెప్పాల్సిన అవసరంలే. అందుకే ఏమంటారంటే పౌలు ఏమంటారంటే, మీరు ఇంకా పాలు తాగే స్థితిలో ఉండారు, ఆహారం భుజించే స్థితిలో లేరు. ఎందుకు? మన నిర్లక్ష్యం, మన అహంకారం, మన గర్వం, మన అసూయ, మన పగ, మన లోకంలో ఉండే ఆశలన్నీ లోకంలో ఉండే వెలపటుండేవారు కాదు, మనకు వచ్చినాయన్నీ. వెలపటుండే వాళ్ళకి కాదు, వెలపటుండే వాళ్ళకంటే వాళ్ళకి తెలియదు, అంటే మనకు వచ్చినాయి. మనకేందంటే ఇప్పుడు దేవుడు తెలుసు, నిర్జీవమైన క్రియలు తెలుసు. కనుక మనకు అడ్డం లేదు, ఇష్టం. కనుక మనం ఎలాంటి వారం అంటే లోకంలోకి పోయి తీర్పు తీర్చవలసిన వారం మనం. కానీ లోకం ఎదుటికి పోయి మనం ఏం చేస్తున్నాం? ఇట్లా చేతులు కట్టుకొని ఉన్నాం. అయ్యా మా సంఘం ఇట్లా అయిపోయింది, మా ఇరింటోళ్ళు పొరిగింటోళ్ళు ఇలా అయిపోయినారు, మా స్నేహితులు ఇలా అయిపోయినారు, మా రక్త సంబంధికులు ఇలా అయిపోయినారని. ఎంత సిగ్గు! నీలో దేవుడు పనిచేస్తూ ఉంటే, నిర్జీవమైన క్రియలు, జీవంగల క్రియలు నీలో ఉంటే, జీవంగల దేవుని ఆత్మ నీలో నివసిస్తూ ఉంటే, నువ్వు ఎందుకు పోయి లోక పాదముల చెంత పడవు. నువ్వే తీర్పరివి, నువ్వే రాజులైన యాజక సమూహంలో నువ్వు చేర్చినాడు ఉచితంగా. నువ్వేం క్రైమ్ చెల్లించలే, నేనేం క్రైమ్ చెల్లించలే, ఉచితంగా వచ్చింది ఇదంతా. కనుక ఉచితంగా వచ్చిందని చీప్ కాదు, దానికోసం ఎంతో క్రైమ్ చెల్లించినాడు ఆయన. కనుక చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఇంకా 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 నిర్జీవమైన క్రియలు ఉన్నాయేమో నీలో, జాగ్రత్త, చూసుకో. దేవుడు హెచ్చరించే మాటలు ఇవి, నేను చెప్పే మాటలు కాదు. నిన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తే, అయ్యా మీరు కోడూరుకు పోవాలని చెప్తే, ఆయన చూస్తే, మా బావ చూస్తే చీకట్లో 3 గంటలకు లేచి కూర్చున్నాడంట. అర్థమవుతుందా? ఏదో సామాన్యంగా సింపుల్గా మీ మధ్యకు వచ్చి 2 మాటలు చెప్పి వెళ్ళిపోతానమని కాదు. దీని వెనక చాలా క్రైమ్. మా మహిమ కొరకు కాదు చెప్పేది, మీరు ఆత్మీయంగా స్థిరపడాలని, మీరు ఆహారం భుజించే, దేవుని వాక్యం అనే ఆహారం భుజించే స్థితిలోనికి రావాలనే ఈ మాటలు చెప్తా ఉండదు. క్రయం చెల్లించి వచ్చినాం. అర్థమవుతుందా? కనుక ఇంకా 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 నిజమైన క్రియలు ఉంటుందని తీర్మానం తీసుకో. ఈరోజు ప్రవాసెలులో నిజమైన క్రియలు ఉన్నాయి. కనుక నేను అబద్ధమాడే విషయంలో నిజమైన క్రియలు ఉన్నాయి, నేను చూసే చూపుల విషయంలో నిజమైన చూపులు ఉన్నాయి. కనుక ఇవన్నీ తొలగించు. అయితే నాతో కాదు, నీ దేవుని దగ్గర ఒప్పుకోవాలా. వాక్యం చెప్పి
వాక్యం చెప్తే దాన్ని విని నేను తీర్మానం తీసుకుంటాను సరిపోదు. ప్రభా ఇది నా చేత కాలే, నా వల్ల కాదు ఇది అని దేవుని మీద వెయ్యి, వెంటనే దేవుడు కార్యం చేస్తాడు. అర్థమైందా? దేవుడు వెంటనే కార్యం చేస్తాడు. ఏలియా ఉన్నాడు, ఏం చేస్తూ వచ్చినాడు, అక్కడ ఉండే వాళ్ళందరికీ సవాల్ విడుస్తున్నాడు. ఏమని? ఒక దూడని తీసుకొచ్చి పెట్టండి, ఆకాశం నేను అగ్నిని కురిపిస్తాను, మీ ఇష్టం వచ్చినది మీరు చేసుకోండి అన్నాడు. కనుక ప్రభువా నీ దాసునైనా నేను, ఎంత తగ్గింపులు చూడండి. ఆకాశం నుండి అగ్ని వచ్చిందా లేదా? ఏందన్నాడు? నాతో కాదు అది, నాతో నా స్వశక్తితో, నా భక్తితో, నా ఆధ్యాత్మికమైన జీవితంతో వచ్చేది కాదు అది, నువ్వు కార్యం చేయి. దేవుడే అన్నాడు. ఎవరు? యేసు ప్రభు ఏమన్నాడంటే, ప్రభా నీ నామానికి మహిమకరంగా చేయి దేవా అని మొరపెట్టినాడు. మొరపెట్టినప్పుడు దేవుడు కార్యం చేస్తూ వచ్చినాడా లేదా? చేస్తూ వచ్చినాడు. కనుక నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టాలంటే మనకు అంత సామాన్యంగా రాదు. అయితే దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఒప్పుకోవాలి. నీ పాపం ఏందో నీకే తెలుసు, నీ అన్యాయం ఏందో నీకే తెలుసు, నీ అక్రమం ఏందో నీకే తెలుసు, నీ పాప డాగులు మత్స మాలిని ఇవన్నీ నీకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు తప్పుపట్టడానికి లేదు. ఆ అక్క ఇట్లా, అన్న ఇట్లా, ఆ బ్రదర్ ఇట్లా, ఈ సంగతి ఇట్లా, ఇవి కాదు మనకు కావాల్సింది. నువ్వు ఎట్లుండవు. దేవుడు నీకు రూపిచ్చినాడు కదా, దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చినాడు కదా, దేవుడు నీకు రక్త సంబంధికులు ఇచ్చినాడు కదా, తల్లిదండ్రులు ఇచ్చినాడు కదా, ఆధార్ కార్డు ఇచ్చినాడు కదా, నీకు అన్నీ సపరేట్గా ఉన్నాయి. మళ్ళీ వాళ్ళతో నీకు పోలికేంటి అంటే నీలో నిర్జీవమైన క్రియలు ఉన్నాయి. కనుక జాగ్రత్త సుమా. ఇంకా నిర్జీవమైన క్రియలతో అట్లే ఉంటే దేవుడు గద్దించినాడంటే నీ నోటికి తాళం పడుతుంది, నీ చూపుకు తాళం పడతాయి. అసలు చెప్పేదానికి డాష్లే అన్నీ, ఇంకా అన్నీ డాష్లే, ఇంకేం మిగలవు. కనుక రండి, అది 4వది. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. సిస్టర్, మొదటి కొరింథీ, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయం పరిశుద్ధమును ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. మీరు ఆలయమై ఉన్నారు. ఎవరు ఆలయమై ఉన్నా అంటే మనము దేవుని ఆలయం. మాకు బైబిల్ స్టడీలో మా సంఘ పెద్ద ఒక మాట జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. సంఘం గురించి వివరిస్తా. ఆ రోజు ఆదివారం అంట ప్రకటన చేసేసరికి సేవకుడు ఒక మాట చెప్పినాడంట. ఏమని? మీరందరూ రేపు ఆదివారం తొందరగా రండి, నెక్స్ట్ ప్రభు దినాన, ఎందుకంటే సంఘాన్ని భూస్థాపన చేస్తున్నాం అని చెప్పినాడంట. అర్థమైందా? సంఘాన్ని భూస్థాపన చేస్తూ ఉన్నాం అంటే వీళ్ళు ఎవరే కానీ నోరు తెరిచి, అన్నా ఏందన్నా నువ్వు దేవుని సంఘం గురించి ఎలా మాట్లాడతావు, ఎందుకు ఈ మాటలు అని అడగలేదంట ఎవరు. కనుక వాళ్ళ కొద్ది వాళ్ళు వెళ్ళిపోయినారు. తిరిగి ఆదివారము ఆ రోజు పట్టకోకుండా వచ్చినారంట జనం. వచ్చి ఈయన ఏం చెప్తాడో ఏమని చెప్తే ఏం చేశాడు అంటే ఒక అద్దం పెట్టినాడంట. ఒక అద్దం పెట్టి అందరు చూసుకోపోండి అని అన్నాడంట. ఇదేందిరా నాయన, ఆయన ఎట్లా చెప్తున్నాడు, మనల్ని ఏమో చెప్పినాడు, ఈ మాట ఈ విధంగా చెప్తున్నాడు అని చెప్పి వస్తే ఆయన అంటాడంట లాస్ట్కు, ఈ సంఘం నాది కాదయా, ఈ సంఘము మీది. ఎందుకు ఇంత పల్సంగా వస్తున్నారు? దేవుని సంఘాన్ని భూస్థాపన చేయడానికి నేను ఎంతటి వాడను, నాకెట్లా అధికారం వస్తుంది? కనుక జీవంగల దేవుని సంఘం అంటే రకరకాల మనుషులు, రకరకాల విశ్వాసము, రకరకాల బలహీనతలు, రకరకాలుగా వస్తారు. భూస్థాపన చేసే దానికి కాదు, ఇది లేవనెత్తేదానికి. కనుక దేవుడు మీ హృదయంలో నివసించుతున్నాడని మీరు ఎరగరా? ఎవడైనాను తన హృదయమును పాడు చేసుకుంటే ఏం చేస్తాడంట? వాడే పాడు చేసుకునేట అర్థమవుతుందా అని చెప్పేది. ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసినడలా నేను వాడిని పాడు చేస్తా అంటే ఆడికి సంఘంలో కాదు, నీ హృదయంలో. నీ హృదయాన్ని నువ్వు చెరిపివేసుకుంటే, నీ హృదయంలో నీకు నిశ్చయత లేకోకుండా ఉంటే, నీ హృదయాన్ని నువ్వు భంగపాటుకు గురి చేస్తే,
నీ హృదయం శుద్ధంగా లేకుంటే, పవిత్రంగా లేకుంటే, పరిశుద్ధంగా లేకోకుండా ఉంటే ఏం చేస్తా? నేను పాడు చేస్తా అంతే. ఒకటే మాట, గన్ షాట్ అంతే, ఇంకా దానికి తిరుగులేదు. ఇంకా కనుక జీవం గల దేవుని సంఘం కనుకనే పేతురు రాసిన పత్రికలు అంటాడు కదా, చూడండి. రెండో అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధులుగా ఉన్నట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. బా, ఏ మాట చెప్పినాడండి పేతురు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములుగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అది నీ నా యోగ్యత, నీ నా స్థితి ఏంటంటే జీవంగల దేవుని సంఘంలో ఇది మన పరిస్థితి. మనకు ప్రోత్సాహం, మనకు పురుకొలుపు, మనకు వెట్ట తృష్ణ ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనం అందరం ఒక ఆలయంగా చేర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని గుడారముగా, దేవుని సాక్ష్యముగా, దేవుని దీపస్తంభముగా మనం ఉండాలి. ఇది దేవుని జీవం గల దేవుని సంఘం. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉండామా అని ఇప్పుడు రాండి. ఇప్పుడు ధైర్యంగా, హృదయ శుద్ధితో, పవిత్రతతో బల్ల, రక్త మాంసములకు సాదృశ్యమైన బల్ల దగ్గరికి రావాలా. ధైర్యంగా, నా మటుకు నేను, నీ మటుకు నువ్వు. ఎందుకు? ఏమి? జింగుల దేవుని సంఘంలో మనం ఉండాం కదా. ఎందుకంటే దేవుడు తన శరీరాన్ని ఏం చేస్తూ వచ్చినాడంటే తన రక్తాన్ని చిందించినాడు. సామాన్యమైన రీతిలో చెప్పే మాటలు కాదు ఇవి. ఆ బల్ల అంటే ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన ఏదో అలవాటు కాదు, ఏదో యాంత్రికం కాదు. ఏంది? అనుభవం. ఇది ఎక్స్పీరియన్స్. నేను ఇన్ని వారాలు పాలపంపులు పొందుతూ వచ్చినా అనేది కాదు. ఇది ఏదో చెప్పినాడు విన్నామని పోయేది కాదు. దేవుని రక్త మాంసములు నీ కొరకు చిందిస్తూ వచ్చినాడు, పవిత్రపరుస్తూ వచ్చినాడు. దేవుని స్వరూపము నువ్వు నేను కలిగి ఉండాలని వచ్చినాడు. కనుకనే ఈ వాక్యం, కనుకనే ఈ హెచ్చరికలు, కనుకనే ఈ విన్నపాలు, కనుకనే ఈ పురుకొల్పు మాటలు. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపబడతారో, దేవుని కుమారులుగా ఎంతమంది అయితే ఉంటారో, దేవుని సంఘంలో ఎంతమంది అయితే ఉంటారో, దేవుని ఆలయంగా ఎవరైతే చేయబడుతూ వచ్చినారో, పెద్ద పెద్ద వాళ్ళకు ఇంతకుముందు సాలమోన్ దినాలలో, దావీద్ దినాలలో, మోషే దినాలలో ఈ ఆధిక్యత లేదు. అర్థమైందా? ఈ ఆధిక్యత, ఇలాంటి అవకాశము, ఈ సువర్ణ అవకాశం లేదు. మనకు మాత్రమే ఉంది. మనకు మాత్రమే ఉంది ఇది. ఎందుకు? దేవుని రక్త మాంసాలు ఇటు ఉన్నాయి కాబట్టి మనకు అంత ఆధిక్యత వచ్చింది. కనుక రక్త మాంసంలో పాలు పంపు పొందుతున్న నీవు ఎలా ఉండాలా? సొలొమోను కంటే భక్తులమేం కాదు, మోషే కంటే భక్తులమేం కాదు, దావీదు కంటే భక్తులమేం కాదు, సౌలు కంటే భక్తులమేం కాదు, పేతురు కంటే భక్తులమేం మనం కాదు. మనమేం కాదు. అలాంటి వారికి సౌలు, ఈయన పేతురు, అలాంటి వారికి వాళ్ళిద్దరికి ఉందేమో ఆ భాగ్యం. ఈయనకైతే లేదు. ఎవరికి? ఇలా ముగ్గురికి లేదు. మోషేకు, సొలొమోనుకు, దావీదుకు లేదు. కనుక అలాంటి వారే అంత కిన్నులై ప్రభువా ప్రభువా అని వేడుకుంటా దేవుడు చెప్పిన మాటలు వింటా వస్తే, మూటికి మాటలు చెప్పిన రక్తమాంసం లేవు, వాళ్ళకు లేవు. ఇప్పుడు ఇవన్నీ మనకు ఉన్నాయి. కనుక మనమేం చేయాలా అనే ఉద్దేశం. కనుక చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, తలంపు ఏంటంటే, భారం ఏంటంటే, 8 మాసాలు ప్రభు దినాన్ని వచ్చిన 2025 సంవత్సరం వరకు తీసుకొని వచ్చినాడు దేవుడు. దేవుని కృతజ్ఞతాస్తులు నువ్వు చెల్లించినావో లేదు, కానీ దేవుని కృప నీకు ప్రత్యక్షమై కృప వెంబడి కృప నీకు వస్తానే ఉంది. నీకు తెలియకోకుండా అనారోగ్యం వచ్చింది, నీకు తెలియకోకుండానే కీడు వచ్చింది, నీకు తెలియకోకుండానే ఆపద వచ్చింది,
నీకు తెలియకోకుండానే సమస్యలు వచ్చి పడినాయి, నీకు తెలియకోకుండా ఆర్థిక సమస్యలు వచ్చి పడినాయి. వీటన్నిటినీ దేవుడు తొలగిస్తూ వచ్చినాడు. దేవుడు ఒక్క నిమిషం నన్ను మర్చిపోయి ఉంటే మనం ఏమైపోయేవారము. కనుక జీవంగల దేవుని సంఘము పిలదేలిపియాల మనం అందరం చేరువచ్చినాం. ఇందుకు దేవునికి స్తోత్రము. కనుక వాక్యానుసారంగా మనం ఆలోచించుకొని యోచించుకొని, ప్రభా ఇంకా నేను వెలపటుంటే నన్ను క్షమించు ప్రభా, నీ ఆత్మ నాలో లేకుంటే నాకు ఆత్మ నింపు ప్రభా, నీ కుమారుడుగా కుమార్తెగా నేను చేయబడకపోతే నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా స్వీకరించు ప్రభా. ఇంకా జీవంగల దేవుని సేవించడానికి ఇంకా నిజమైన క్రియలు నాలో ఉన్నాయేమో వాటిని తొలగించు ప్రభా. నువ్వే అంటున్నావు కదా ప్రభా, నేను ఆలయమై ఉండాలని. కనుక ఎంతకాలం ఇంకా అలానే జీవించాలా? నాకొద్దు ప్రభువా. నేను నీ యొక్క రక్తమాంసములలో పాలపంపులు పొందుతూ ఉండా. నేను కూడా ప్రభువా పాలవలే తెల్లగా ఉండాలని ఇష్టపడుతూ ఉండా. కనుక నాకు సహాయం చేయి అన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు పాదముల చింద మనం పడినప్పుడు మన అక్కర్లు సమస్తము తీర్చగలడు. కనుక దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనకతీయలే. మనలోనే లోపం. దేవుని అడగలే. అవసరాలు అక్కర్లు ఇవన్నీ అడగలే. ఉండారు, వాస్తవమే. సంఘం ఉంది, సంఘ పెద్దలు ఉండారు, విశ్వాసులు ఉండారు, పరిచారకులు ఉండారు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కేవలం సపోర్ట్గా ప్రార్థన చేసేవాళ్ళే. కానీ నీకు నువ్వుగా చేసుకోవాలి కదా అని. కనుక ఎలాంటి సమస్యలున్నా ఇబ్బంది పడద్దు, ఎలాంటి బాధ ఉన్నా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే మనం జీవంగల దేవుని సంఘంలో ఉన్నాం. జీవంగల దేవుని ఆత్మ మనలో ఉంది. కనుక కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. కనుక దేవుని సంఘంలో మనం అందరం ఎలా ఉండాలంటే దేవుని ఆత్మ గలవారమై జీవించాలి. కనుక మనమందరము దేవుని వాక్య పెరుగులు పరీక్షించుకొని రక్త మాంసములకు ప్రేమ చిహ్నములకు సాదృశ్యమైన బలాల్లో పాల్పంపులు పొందడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక.